మీకు సమస్య వస్తే 100 మందిని ఇరికిస్తారా? మీ సమస్య తీర్చుకోవడానికి ఎంతటికైనా తెగిస్తారా? భార్యాభర్తల బంధం అంటే ఏంటి? ఒకరు తప్పు చేస్తే మరొకరు సరిదిద్దాలి. తప్పుడు దారులు తొక్కుతుంటే మరొకరు సరైన మార్గంలో నడిపించాలి. కానీ కలిసి తప్పులు చేస్తూ గొప్ప బంధానికి మచ్చ తెచ్చే సమాజం ఊరుకుంటుందా? పోలీస్ వ్యవస్థ చూస్తూ ఊరుకుంటుందా? మనం బాగుంటే చాలు, ఇతరులు ఏ గంగలో పోతే మాకేంటి అనే విధంగా తయారవుతున్నారు కొందరు. దీనికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. అది మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట. ఇక్కడ ఉండే ఓ వ్యక్తి కరీంనగర్లోని ఆరేపల్లి శ్రీ సాయిస్ నివాస అపార్ట్మెంట్లో ఉండేవారు. ఇక్కడ మార్బుల్ వ్యాపారం, ఇంటీరియర్ డెకరేషన్ పనులు చేసేవాడు. అతనికి మంచిర్యాలకు చెందిన 29 సంవత్సరాల మహిళతో పెళ్లి జరిగింది. వీరికి 2 పిల్లలు. అంతా బాగానే సాగుతుంది. కానీ సడన్గా బిజినెస్లో లాస్ రావడం స్టార్ట్ అయింది. బిజినెస్ కోసం లోన్ తీసుకున్నారు. నెలనెలా కట్టాల్సిందే. ఈఎంఐలు చెల్లించలేని పరిస్థితి. ఇందుకు వీరు ఎంచుకున్న మార్గమే వారి పతనానికి కారణమైంది. వారి వినాశనానికి దారి చూపింది. ఇద్దరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారు. భార్య అందమైన ఫోటోలను ఇన్స్టాగ్రామ్లో పెట్టడం, రిక్వెస్ట్లు రావడంతో చాటింగ్ కంటిన్యూ చేయడం, పరిచయం పెంచుకోవడం, ఆ తర్వాత డైరెక్ట్ మీట్కి పిలవడం. ముందు వారితో కాస్త డబ్బు మాట్లాడుకుని ఇంటికి పిలిపించేవారు. జస్ట్ కామన్ అనుకుని హాయిగా ఆ మహిళ పిలిచిన ప్లేస్కి వచ్చేవారు. ఆ తర్వాత ఏకాంతం. చాటుగా ఉన్న భర్త వీరి వీడియోలను చిత్రీకరించేవారు. పక్కా ప్లాన్గా అంతా జరిగిపోయేది. ఇలా ఒకరు కాదు, ఇద్దరు కాదు, వీరి వలలో చిక్కిన వారు 100లకు పైగానే ఉన్నారు. వీరి వలలో చిక్కామని తెలియని వారి ఫోన్లో నగ్న వీడియోలు ప్రత్యక్షమయ్యేవి. వారు చేసిన భాగవతం మొత్తం పంపేవారు. ఇక అప్పటి వరకు ఎంజాయ్ చేశామంటూ విర్రబీగిన ఆనందంలో మునిగి తేలుతున్న వారు ఒక్కసారిగా తమ వీడియోలను చూసి షాక్ అయ్యేవారు. ఇక వీడియోలను వైరల్ చేస్తామనడంతో అడిగినంత డబ్బు ఇచ్చేవారు. ఇలా కొన్ని 100 మందిని ట్రాప్ చేశారు ఈ జంట. పరువు పోతుందని, సంసారాలు నాశనం అవుతాయని, బయటకు వస్తే బాగోదని అడిగినంత డబ్బు ఇచ్చేవారు. ఇక ప్రెజెంట్ వీరి వలలో 100 మంది చిక్కారట. ప్రతిరోజు తప్పుదే రాజ్యమవ్వదు, సత్యం రాజ్యమేలుతుంది. నిజం నిప్పులాంటిది, తెలియక మానదు. ప్రతి ఒక్కరూ భయపడుతూనే లోపల దాక్కోరు. సినిమాల్లో ఒక హీరోనే సీన్ మార్చినట్టు వీరి సినిమాలో కూడా ఒక వ్యక్తి వీరి సీన్కు స్క్రీన్ ప్లే రాశాడు, కథ మార్చేశాడు. అలా ఓ కరీంనగర్ వ్యక్తి ద్వారా వీరి గలీజు దందా భాగోతం బట్టబయలైంది. అతను బాధితుడైనా వీరి భాగోతం బయటపెట్టాడు. ఈ వ్యక్తి కూడా సంవత్సరం నుండి వీరి వద్దకు వెళ్లేవాడు. అతని వద్ద ఇప్పటి వరకు ఏకంగా 14 లక్షల రూపాయలు తీసుకున్నారు. అయినా సరిపోలేదు. మరో 5 లక్షలు ఇవ్వాలి, లేదంటే మన వీడియోలు వైరల్ చేస్తామంటూ బయటపెట్టారు. అయినా సరిపోలేదు. మరో 5 లక్షలు ఇవ్వాలి, లేదంటే మన వీడియోలు వైరల్ చేస్తామంటూ భయపెట్టారు. వీరి బలలో చిక్కామని అర్థమయ్యి చేసేదేమీ లేక, డబ్బులు ఇచ్చుకోలేక కరీంనగర్ రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. లక్షల రూపాయలు టార్గెట్. వచ్చిన డబ్బుతో విలాసవంతమైన జీవితం, ఈజీగా ఈఎంఐలు, కలిసి వచ్చిన కార్లు, తిరిగి ఇచ్చాయని వీడియోలు. సాగుతుంది సాఫీగా అనుకున్నారు. కానీ ఇప్పుడు ఊసలు లెక్క పెట్టాల్సిన సమయం వచ్చింది. వీరు చేసిన పాపానికి ఎంతో మంది బలయ్యారు. సరదా కోసం వచ్చి లక్షల డబ్బులు వీరికి ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఆ దంపతులకు పుట్టిన 2 పిల్లల పరిస్థితి ఏంటి? వారు సమాజంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు? ఇదంతా కనీసం ఆలోచించలేదు డబ్బు మాయలో పడిన ఆ తల్లిదండ్రి. మంచిర్యాల జిల్లాకు చెందిన 2 భార్యాభర్తలు కరీంనగర్లోని ఆరేపల్లి వద్ద ప్రైవేటుగా ఇల్లు అద్దెకు తీసుకొని మార్బుల్ బిజినెస్ చేసి, తర్వాత ఇంటర్నల్ డిజైనింగ్ వర్క్ చేసి వారు నష్టపోయినందున వారు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో వారి వద్ద ఉన్న ఫోన్లలో ఇన్స్టాగ్రామ్లు చూసి, అట్టి ఇన్స్టాగ్రామ్లలో భార్యాభర్తలు కలిసి నగ్నంగా ఉన్న ఫోటోలను మరియు ఆమె నగ్నంగా ఉన్న వీడియోలను తీసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయగా, అట్టి పోస్టులను చూసి చాలామంది యువకులు, వ్యాపారస్తులు అట్టి వాటిని చూసుకుంటూ ఆమెను ఫాలో అవుతూ, ఆమెకు మెసేజ్లు చేస్తూ, ఆమె నంబర్లు తీసుకొని ఆమెను సెక్స్లో పాల్గొనాలని చెప్పి అడగగా ఆమె దానికి సరేనని ఒప్పుకొని తన ఇంటికి దాదాపు సుమారు 100 మంది వరకు పిలిపించుకొని వారితో నగ్నంగా సెక్స్లో పాల్గొంటూ, అట్టి సెక్స్లో పాల్గొన్నట్టున్నటువంటి వీడియోలను తన భర్త తన ఫోన్ ద్వారా వీడియో తీసి, అట్టి వీడియోలను ఫోన్లలో బంధించి, వారు రమ్మన్నప్పుడల్లా రాకపోయిన ఎడల వారికి అట్టి వీడియోలను చూపిస్తూ బయట జనాలకు వైరల్ చేస్తామని, లేదా మీ బంధువులకు ఇటు వీడియోలను చూపిస్తామని బ్లాక్మెయిల్ చేస్తూ వారి వద్ద డబ్బులు గుంజుతూ
చాలా డబ్బులు సంపాదించి ఒక ఫ్లాటు మరియు ఒక కార్ను కూడా కొనుక్కొని జలసాలు చేస్తుండగా అందులో ఒక వ్యక్తి వారితో బాగా చనువుగా ఉండి గత సంవత్సరం నుండి దాదాపు 12 లక్షల వరకు రూపాయలు అతనికి భార్యాభర్తలు ఇద్దరికి ఇచ్చి వారి లోన్లు మరియు వాళ్ళ ఇంట్లో ఇతర సామాన్లు ఫ్రిడ్జ్, సోఫా సెట్టు మరియు ఏసీ మరియు కారు కూడా కొని వాళ్లకు లోన్లు కట్టుకుంటూ ఉంటూ తను వద్ద ఉన్న డబ్బులు అయిపోయినందున ఆయన రాని ఎడల అతనికి పలుమార్లు అట్టి భార్యాభర్తలు వాట్సాప్ కాల్ ద్వారా ఫోన్ చేస్తూ తను నగ్నంగా ఉన్న ఫోటోలను వీడియోలను చూపిస్తూ బ్లాక్మెయిల్ చేస్తూ 5 లక్షల రూపాయల డబ్బులు కావాలని అతనిపై ఒత్తిడి చేసి నువ్వు ఇవ్వని ఎడల నీ వీడియోలను మీ తల్లిదండ్రులకు మరియు బయట వైరల్ చేస్తామని చెప్పి అలాగే ఇవ్వకపోతే కూడా నిన్ను ఎలాగైనా ఏదో విధంగా చంపుతామని చెప్పి అతన్ని బెదిరించగా మాకు వచ్చిన సమాచారంతో నా తోటి ఎస్ఐలు మరియు పోలీస్ స్టేషన్ యొక్క సిబ్బందిని కలిసి తీగల వంతెన వద్ద ఉన్న టేస్ట్ దాబా దగ్గర వేచి చూస్తుండగా ఒక ఆడ వ్యక్తి, ఒక మగ వ్యక్తి ఒక ఎర్రని టాటా కారులో దిగి ఫోన్లో మాట్లాడుతుండగా అనుమానంతో మేము పట్టుకొని వారిని జరిగిన విషయాన్ని అడగగా మొత్తం విషయాన్ని క్లుప్తంగా వాళ్ళు వివరించి నేరం చేసినట్లు ఒప్పుకొని వారి వద్దనున్న సెల్ ఫోన్లను మరియు కొంత డబ్బును మరి వారి కారును ఒక బ్లాంక్ చెక్కు 4,95,000 రూపాయల గల చెక్కును మాకు చూపించి వారి వద్ద ఉన్న ఫోన్లను మేము తనిఖీ చేయగా అట్టి ఫోన్లలో నగ్నంగా ఎంతోమంది సెక్స్లో పాల్గొన్నట్టు వీడియోలు కూడా కనపడగా వారు నేరం చేసినట్టు రుజువైనందున వారిని ఈరోజు పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చి తదుపరి చర్య నిమిత్తము వారు ఇద్దరు భార్యాభర్తలపై అరెస్ట్ మెమో జారీ చేసి మెజిస్ట్రేట్ ముందట ఆధారపరచబడుచున్నది. ఆ భార్యాభర్తల ధైర్యానికి, వారి ప్లానింగ్కి సాల్యూట్. డబ్బు కోసం కట్టుకున్న భార్యను ఇతర మగాళ్లకు వరవేసి ఈ తతంగాన్ని వీడియో తీసిన ఆ భర్తకి మరో సెల్యూట్ చేయాల్సిందే. ఎంత ఈజీగా మోసం చేశారు, ఎంత ఈజీగా డబ్బులు సంపాదించారు. వీరు ఓకే, కానీ 100 మంది వీరి చేతిలో మోసపోయారు. అంటే ఇంతమంది ఎందుకు ఆలోచించడం లేదు? ఓ మహిళ పిలిస్తే నవ్వుతూ మాట్లాడితే పిలిచిన చోటుకు వెళ్ళడమేనా? ముందు వెనుక ఆలోచించాల్సినటువంటి పని లేదా? ఇలాంటి ఘటన బెంగళూరులో జరిగింది. ఇన్ని దారుణాలు జరుగుతున్నా ఎందుకు మనుషులు మారడం లేదు? ఆలోచన విధానాలు మార్చుకోవడం లేదు. ఇక మారాల్సింది ఎవరో కాదు, మనమే. బీ అలర్ట్, బీ సేఫ్.